ఏప్రిల్ 2026న నేపాల్ ప్రధానమంత్రి అయినటువంటి బాలేంద్ర షా ఈయన భారతదేశానికి సంబంధించినటువంటి గూడ్స్ మరియు ఎలక్ట్రానిక్స్ దీని మీద ఒక సంచలన ప్రకటన అనేది చేశాడు. ఆ ప్రకటన ఏంటంటే భారతదేశం నుంచి నేపాల్కి వచ్చేటటువంటి గూడ్స్ అంటే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేకపోతే ఇతర వస్తువులు కావచ్చు, ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇలాంటివి ఏదైనా ప్రొడక్ట్స్ అనేటివి 100 రూపాయలకి ఎక్కువగా ఉంటాయో వాటి మీద 5% నుంచి 80% టారిఫ్ అనేది విధించబోతున్నాము అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగా నేపాల్ అలా చేయగలదా? భారతదేశానికి వ్యతిరేకంగా నేపాల్ ప్రభుత్వం అనేది ఇలాంటి టారిఫ్ గేమ్లు అనేటివి ట్రంప్ ఆడినట్టు ఆడగలదా? ఇది మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి విషయము. ఎందుకంటే ఇది వరకు బంగ్లాదేశ్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, ఏదో ఒక చిన్నపాటి వివాదాలు అనేటివి భారతదేశం తోటి ఒక శత్రుత్వం లాంటివి, అంటే శత్రుత్వం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడను, ఎప్పుడూ ఇలాంటి చిన్నపాటి వివాదాలు అనేటివి పెట్టుకుంటూనే ఉంటాయి. కానీ ఇది వరకు అంటే 2014కు ముందున్నటువంటి భారతదేశ ప్రభుత్వము భారతదేశం చుట్టుపక్కల ఉండేటటువంటి చిన్న దేశాలు బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, మయన్మార్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, ఇలాంటి వారు భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా వ్యాఖ్యలు చేసినా గానీ ఇలాంటి చిన్న దేశాలకు మనం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముందిలే అని చెప్పేసి వారి వ్యాఖ్యలను పెద్దగా సీరియస్ గా తీసుకునేటివి కావు. కానీ 2014 తర్వాత నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనేది చిన్న దేశమైనా పెద్ద దేశమైనా వారు చేసే వ్యాఖ్యలకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాము అనే ధోరణిలో పనిచేస్తుంది. దానికి తగ్గట్టుగానే భారతదేశ ప్రభుత్వం ఈ నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఈ భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి టారిఫ్ నిర్ణయానికి సమాధానంగా ఇక నుంచి నేపాల్ నుండి మన భారతదేశ బార్డర్ ని క్రాస్ చేసుకొని మన భారతదేశానికి వచ్చే ప్రతి నేపాల్ వెహికల్ కి పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిషిద్ధము. మేము ఇక మీదట నేపాల్ వాహనాలకు మా భారతదేశం పెట్రోల్ బంకులో నుంచి పెట్రోల్ కానీ డీజిల్ కానీ పొయ్యము అని చెప్పేసి వ్యాఖ్య చేయటం జరిగింది. అయితే ఇది చిన్న విషయం కాదు ఫ్రెండ్స్, నేపాల్ దేశానికి ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే భారతదేశ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న దేశాలకు, ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్ తీసుకోండి, బంగ్లాదేశ్ తీసుకోండి, నేపాల్ తీసుకోండి, ఇలాంటి దేశాలకు మన భారతదేశమే పెట్రోల్ అనేది లేకపోతే డీజిల్ అనేది ఈ పెట్రోల్ ప్రొడక్ట్స్ ని మనమే సేల్ చేస్తూ ఉంటాము, అంటే మనమే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం వారికి. అయితే భారతదేశ ప్రభుత్వం డైరెక్ట్ గా ఈ నేపాల్ కి వెళ్లే పెట్రోల్ ప్రొడక్ట్ల మీద దాడి చేయకుండా నేపాల్ నుంచి ఏ వెహికల్స్ అయితే భారతదేశంకి వస్తాయో ఆ వెహికల్స్ కి పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయము, నిషిద్ధము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు నేపాల్ ప్రధానమంత్రి బాలేందర్ షా ఏం చేస్తాడో చూడాలి. ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు, ఒకప్పుడు మాల్దీవ్స్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఇలాంటి భారతదేశాన్ని రెచ్చగొట్టేలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటము, గో బ్యాక్ ఇండియా అని చెప్పేసి ఇలాంటి పనులు చేసింది. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దెబ్బకి మాల్దీవ్స్ యొక్క పర్యాటక రంగం అనేది కుదేలైపోయింది. ఈ చిన్న చిన్న దేశాలు ఎందుకు ఇలా చేస్తాయి? నిజానికి మన భారతదేశం పక్కన ఉన్నటువంటి ఈ చిన్న చిన్న దేశాలు నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, మయన్మార్ కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న దేశాలకు జియోగ్రాఫికల్ గా జియోపొలిటికల్ గా నిజాలలో వాస్తవాలలో జీవించడం అనేది, వాస్తవాలలో పరిస్థితులను అర్థం చేసుకోవడం అనేది నేర్చుకోలేదనే మనం చెప్పాలి. ఎందుకంటే మన పక్కన మన శత్రు దేశం చైనా ఉంది. అలానే ఈ రీజియన్ లో, ఈ సౌత్ ఏషియన్ రీజియన్ అంటారు, ఈ సౌత్ ఏషియన్ రీజియన్ లో అమెరికా యొక్క ఇంట్రెస్ట్లు కూడా ఇక్కడ ఉంటాయి. ఈ అమెరికా మరియు చైనా రెండు దేశాలు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి వాడుకునే దేశాలే ఈ చిన్న చిన్న దేశాలు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఈ చిన్న దేశాలలో ఉండేటటువంటి ప్రభుత్వాలు ఆయా నాయకుల దగ్గరికి వెళ్ళి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేసి భారతదేశానికి వ్యతిరేకంగా ఇలాంటివి చేయండి, అలాంటివి చేయండి అని చెప్పగానే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ అమెరికా వాడు చెప్పినటువంటి పనులను ఆయా దేశాలు, చిన్న చిన్న దేశాలు చేయకపోతే వెంటనే అక్కడ రెజిమ్ చేంజ్ అనేది చేస్తారు. రెజిమ్ చేంజ్ అంటే మీకు ఇది వరకు చాలా వీడియోస్ లో చెప్పాను. ప్రతి దేశంలో ఉండేటటువంటి 1,00,000 సమస్యల్లో ఏదో ఒక సమస్యకు ఆజ్యం పోసి దాని ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టి ఇంకో ప్రభుత్వాన్ని, ఇంకో నాయకుడిని, అంటే ఈ పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికాకు ఎవరైతే విధేయుడుగా ఉంటారో వాడిని తీసుకొచ్చి ప్రభుత్వంలో కూర్చోపెట్టి వాడి ద్వారా పనులు చేయిస్తూ ఉంటారు. నిజానికి మన భారతదేశాన్ని చూసి కళ్ళెగరేసేంత బలం కానీ అంత స్ట్రాటజీ కానీ ఈ చిన్న చిన్న దేశాలకు లేదు. కానీ ఈ చిన్న చిన్న దేశాలలో భూటాన్ అనేది సపరేట్ గా ఉంటుంది. ఎందుకంటే భూటాన్ అనేది ఎప్పుడూ భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళదు. అంతేకాకుండా ఆ మధ్య కాలంలో ఈ భూటానికి సంబంధించినటువంటి రాజు తన దేశాన్ని భారతదేశంలో విలీనం చేయాలి అనుకుంటున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే దీంట్లో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది మనకి ఇంకా తెలియదు. నాకు తెలిసి భవిష్యత్తు
భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ భూటాన్ దేశం అనేది మన భారతదేశంలో కలిపే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చితే నా వీడియో లైక్ చేయండి. అలాగే మన భారతదేశ ప్రభుత్వం నేపాల్ పై తీసుకున్నటువంటి ఈ కౌంటర్ నిర్ణయాన్ని మీరెలా చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.